గ్రామంలో ఎండాకాలం మండిపోతుంది. ఎండ దెబ్బకి పక్షులన్నీ దాహంతో అల్లాడిపోతున్నాయి. అప్పుడు తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి చల్లటి నీళ్ల కోసం స్వచ్ఛమైన మట్టి కుండల వ్యాపారం మొదలుపెట్టారు. ఉదయం 10 గంటలు రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఒక చిన్న స్టాల్ పెట్టారు. అక్కడ అన్ని ఎర్రటి మట్టి కుండలు పేర్చున్నాయి. ఊరి జనం క్యూ కట్టారు. రండి రండి, ఎండాకాలం వచ్చేసింది. ఫ్రిడ్జ్ వాటర్ కి బాయ్ బాయ్ చెప్పండి. మా స్వచ్ఛమైన మట్టి కుండల నీళ్లు తాగండి. గొంతుకు హాయి, ఆరోగ్యానికి మేలు. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చి, బుజ్జే, నాకు ఒక పెద్ద కొండెవ్వ. ఎండకి నా నాలుక ఎడారిలా మారిపోయింది. నిన్న మా ఫ్రిడ్జ్ కాలిపోయింది. ఇప్పుడు చల్లటి నీళ్ళకి ఈ కుండలే దిక్కు. ఇదిగో బన్ను, ఈ కుండ తీసుకో. ఇందులో వట్టి వేర్లు కూడా వేశాను. నీళ్లు చాలా చల్లగా తీయగా ఉంటాయి. బన్ను చిలుక కుండలో నీళ్లు తాగి కళ్ళు మూసుకుని, ఆహా, అమృతం. తుని ఆంటీ, మీ కుండలో ఏదో మ్యాజిక్ ఉంది. నీళ్లు భలే చల్లగా ఉన్నాయి. నాకు రోజుకో కుండ కావాలి. నాకు 2 కుండలు ఇవ్వు బుజ్జి. ఈ ఎండలో ఇవే మనకు శ్రీరామ రక్ష. ఇదంతా దూరం నుండి చెట్టు మీద కూర్చుని చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి చూస్తున్నారు. చిచ్చుకాకి కళ్ళు కుళ్ళుతో మండిపోతున్నాయి. చూసావా చిన్నుగా, ఆ తుని గాడిద బుజ్జి పిల్ల ఇద్దరూ కలిసి ఎలా డబ్బులు వెనకేసుకుంటున్నారో. మట్టిని అమ్మి డబ్బులు చేసుకుంటున్నారు. గంటలో 10 కుండలు అమ్మేశారు. అమ్మో, వాళ్ళు మట్టిని అమ్మట్లేదు, వాళ్ళ కష్టాన్ని అమ్ముతున్నారు. మట్టి తెచ్చి నానబెట్టి కుండలు చేసి కాల్చడం ఎంత కష్టమో తెలుసా? కష్టపడే వాళ్ళేమో వాళ్ళు, స్మార్ట్గా ఆలోచించే వాళ్ళం మనం. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని ఎలా దెబ్బతీయాలో నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. మనం కూడా కుండలు అమ్ముతాం, కానీ మామూలు కుండలు కాదు, ఏసీ కుండలు. ఏసీ కుండలు? అదెలా సాధ్యం మమ్మీ? కుండలకి కరెంటు వైర్ పెడతావా ఏంటి? నువ్వు సైలెంట్గా ఉండరా చిన్నగా. మా మాస్టర్ ప్లాన్ విను. కిరాణా కొట్టులో 10 రూపాయలకి దొరికే ప్లాస్టిక్ బిందెలు 10 తీసుకురా. వాటిపైన మనం బురద మట్టి పూసేద్దాం. అప్పుడు అవి చూడడానికి మట్టి కుండల్లాగే ఉంటాయి. వాటి లోపల పెద్ద పెద్ద ఐస్ కట్టలేసి అమ్ముదాంరా. ఐస్ వల్ల నీళ్లు ఫ్రిడ్జ్ కంటే చల్లగా ఉంటాయి. అప్పుడు జనం తుని కుండలు వదిలేసి మన కుండలే కొంటారు. మనది రాజ్యం. అమ్మో, అది పచ్చి మోసం కదా. ప్లాస్టిక్ బిందెలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా మట్టి పోసి జనాన్ని మోసం చేస్తావా? వద్దు మమ్మీ, ఎప్పుడైనా దొరికిపోతాము. నార్మల్గా సన్నాసి, నీకు బిజినెస్ ట్రిక్స్ తెలియవు. ముందు వెళ్ళి ఆ ప్లాస్టిక్ బిందెలు తీసుకురా. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలు తుని కుండల షాప్ పక్కనే చిచ్చుకాకి ఒక పెద్ద బోర్డు పెట్టింది. చిచ్చు బ్రాండ్ జపాన్ టెక్నాలజీ ఏసీ కుండలు అని రాసుంది. కింద చిన్నుకాకి ముఖం మార్చుకుని కూర్చున్నాడు. చిచ్చుకాకి మైక్ పట్టుకుని అరుస్తూ, హలో పక్షులారా, మట్టి కుండల కాలం పోయింది. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. మీకోసమే నేను తెచ్చాను ఏసీ కుండలు. ఇవి మామూలు కుండలు కావు. లోపల న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో నీళ్లు పోస్తే 2 నిమిషాల్లో మంచు కట్టల్లా మారిపోతాయి. రండి, కొనుక్కోండి. చిచ్చుకాకి అరుపులకి తుని, బుజ్జి, పన్ను అందరూ అటువైపు చూశారు. అమ్మా, చిచ్చు ఆంటీ మళ్ళీ ఏదో దొంగ బిజినెస్ తో వచ్చినట్లుంది. ఏసీ కుండలేంటమ్మా? ప్రపంచంలో ఎవరైనా కనిపెట్టారా? నాకు తెలియదు తల్లి. ఆవిడ ఓవర్ యాక్షన్ ఆవిడది, వదిలే. బన్ను చిలుక తన కడుపు పట్టుకుని చిచ్చుకాకి షాప్ వైపు వెళ్ళాడు. వాడికి కొత్తదనం అంటే పిచ్చి. చిచ్చు అంటే ఏంటిదే? ఏసీ కుండనా? నిజంగానే ఏసీలాగా గాలి కూడా వస్తుందా? గాలి రాదురా బన్నుగా, కానీ నీళ్లు మాత్రం ఏసీలో పెట్టినట్లు చల్లగా ఉంటాయి. కావాలంటే ఇప్పుడు ఈ కుండలో చెయ్యి పెట్టి చూడు. చిచ్చుకాకి ఒక కుండ మూత తీసింది. అందులో ముందే ఐస్ కట్టెలు వేసి ఉండడం వల్ల లోపల నుండి చల్లటి ఆవిరి బయటకొచ్చింది. బన్ను చిలుక చెయ్యి పెట్టి చూసి, అమ్మా, నా వేళ్ళు గడ్డ కట్టుకుపోయాయా అంటే? ఇది నిజంగానే ఏసీ కుండ. వావ్, తుని ఆంటీ కుండలో నీళ్లు నార్మల్గా చల్లగా ఉన్నాయి, కానీ ఇందులో ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాయి. నాకు ఇప్పుడే ఒక ఏసీ కుండ కావాలి. రేట్ ఎంత? మొన్న వద్దురా, ఆ కొండ కొనుకరా అని నెమ్మదిగా చెప్తుంటే చిచ్చుకాకి వాడి తల మీద కొట్టింది. ఒరే చిన్నగా, నార్మల్గా బన్నా, దీని రేటు 500 రూపాయలు. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి, ఒరే పన్నుక, వద్దురా, 500 పెట్టి కుండ కొనడం ఏంట్రా? మన ఊరి మట్టి కుండ 50 రూపాయలే కదా. ఈ ఆంటీ నిన్ను మోసం చేస్తుందిరా. నువ్వు సైలెంట్ కుండ బుజ్జే. ఇది అప్డేటెడ్ టెక్నాలజీ ఏసీ కుండ. నేను ఎలాగైనా కొంటాను. బన్ను 500 ఇచ్చి ఆ ఏసీ కుండని
మట్టి పూసిన ప్లాస్టిక్ బిందెని నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేసుకుంటూ ఇంటికెళ్లాడు. అది చూసి ఊరి జనం కూడా ఎగబడి చిచ్చుకాకి దగ్గర ఏసీ కుండలు కొనుక్కున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి చిచ్చుకాకి కుండలన్నీ అమ్ముడుపోయాయి. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఆహాహా, చూసావా చిన్నగా, సగం రోజులోనే 5,000 లాభం. ఆ తుని వ్యాపారం ఫ్లాప్. నా ఏసీ కుండల ఐడియా సూపర్ హిట్. మమ్మీ, ఇప్పుడు లాభం వచ్చింది సరే, మధ్యాహ్నం ఆ కుండల్లో ఐస్ కరిగిపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా, జనం నీళ్లు తాగుతారు, నాకేంటి, మనం ఇక్కడ నుండి జారుకుందాం పదా. మధ్యాహ్నం 2 గంటలైంది. ఎండలు బగబగా మండుతున్నాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. బన్ను చిలుక తన ఏసీ కుండని ఇంటి బయట వరండాలో ఎండ తగిలే చోట స్టైల్ గా పెట్టాడు. మమ్మీ, నేనిప్పుడు వెళ్ళి క్రికెట్ ఆడుకొని వస్తాను. వచ్చాక నా ఏసీ కుండలో మంచులాంటి నీళ్లు తాగి రిలాక్స్ అవుతాను. పురి, ఆ ఎండలో దేనికిరా, కుండని నీడలో పెట్టుకో. పర్లేదులే మమ్మీ, అది ఏసీ కుండ కదా, ఎండలో ఉన్న కూలింగ్ పోదు. చిచ్చు ఆంటీ చెప్పింది. బన్ను ఆడుకోవడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎండవేడికి ప్లాస్టిక్ బిందె పైన చిచ్చుకాకి పూసిన మట్టంతా ఎండిపోయి నెమ్మదిగా రాలిపోవడం మొదలైంది. లోపలున్న ఐస్ గడ్డలు ఎప్పుడో కరిగిపోయాయి. ప్లాస్టిక్ బిందె ఎండవేడికి భయంకరంగా వేడెక్కింది. అందులోని నీళ్లు మరుగుతున్న నీళ్లలాగా తయారయ్యాయి. సాయంత్రం 4 గంటలు. బన్ను చిలుక క్రికెట్ ఆడి చెమటలు కక్కుతూ నాలుక బయట పెట్టుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బన్ను చిలుక ఆయాసపడుతూ, అమ్మా చోట, ప్రాణం పోతోంది, నేను కాలిపోతున్నా. నాకు నా ఏసీ కుండలో నీళ్లు కావాలి, ఇప్పుడే తాగాలి. బన్ను గబగబా వరండాలో ఉన్న తన ఏసీ కుండ దగ్గరకు వెళ్ళాడు. దాని మీదున్న మట్టి సగం రాలిపోయి లోపల ఉన్న ఎర్రటి ప్లాస్టిక్ బిందె కనిపిస్తోంది. కాని బన్ను ఆకలి దాహం మత్తులో అది గమనించలేదు. ఆహా, నా ఏసీ కుండ, నా ఐస్ వాటర్. బన్ను ఒక పెద్ద గ్లాస్ తీసుకుని కుండలో ముంచి ఒకేసారి గటగటా గొంతులో పోసుకున్నాడు. మొదటి సెకను ఏమీ తెలియలేదు. రెండో సెకనుకి బన్నుగాడి కళ్ళు బయటకొచ్చాయి. ఇక మూడో సెకనుకి వాడి నోట్లో గొంతులో అగ్నిపర్వతం పేలినట్లయింది. బన్ను చిలుక గ్లాస్ కింద పడేసి గొంతు పట్టుకుని గట్టిగా అరుస్తూ, అమ్మా, మంట మంట, ఓయమ్మా మంట, నా నాలుక కాలిపోయిందో రోయ్, నా గొంతులో ఎవరో లావా పోశారు, మమ్మీ కాలిపోతోంది. బన్ను అరుపులకి చోటు చిలుక బాత్రూంలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒరే బన్ను, ఏమైందిరా, ఎందుకలా పందికొక్కలా అరుస్తున్నావు? బన్ను చిలుక నాలుక బయట పెట్టి చేతులతో విసురుకుంటూ కన్నీళ్లు కారుస్తూ, అమ్మా, ఆ నీళ్ళు, ఆ ఏసీ కుండలో నీళ్లు మరుగుతున్నాయి మమ్మీ. నేను ఫ్రిడ్జ్ లో నీళ్ళు అనుకుని డైరెక్ట్ గా గీజర్ నీళ్లు తాగేశాను. నా నాలుక రోస్ట్ అయిపోయింది, నా గొంత ఫ్రై అయిపోయింది. ఏంటి, ఏసీ కుండలో వేడి నీళ్ళ? చోటు చిలుక ఆ కుండ దగ్గరికెళ్లి ముట్టుకుంది. ఆ ప్లాస్టిక్ బిందె ఎండకి ప్లాస్టిక్ కరుగుతున్న వాసనొస్తుంది. ఒరే పిచ్చోడా, ఇది మట్టి కుండ కాదురా, ఇది కిరాణా కొట్టులో వాడే 10 రూపాయల ప్లాస్టిక్ బిందె. దీనిపైన ఆ చిచ్చుకాకి బురద పూసి నిన్ను మోసం చేసింది. ఎండకి ఆ ప్లాస్టిక్ వేడికి నీళ్లు కాగిపోయాయిరా. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే, ప్లాస్టిక్ బిందెనా? ఏసీ కుండ అని చెప్పి నాకు హీటర్ కుండ అంటగట్టింది ఆ చిచ్చు ఆంటీ. నా నాలుకని బార్బిక్యూ చేసిన ఆ కాకిని నేను వదలను, ఇప్పుడే వెళ్తా. బన్ను చిలుక చేతిలో ఆ ప్లాస్టిక్ ఏసీ కుండని మట్టి రాలిపోయింది పట్టుకుని కోపంతో రగిలిపోతూ రచ్చబండ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అక్కడ తుని, బుజ్జి, మహీగ్రద్ద ఇంకా లూసీ పౌరం ఉన్నారు. అమ్మో, చిచ్చు ఇచ్చిన ఏసీ కుండలో నీళ్లు తాగి నా ప్రాణం పోయేలా ఉంది. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, చిచ్చు ఆంటీ, బయటికి రా, నీ ఏసీ కుండలు ఏమయ్యాయో వచ్చి చూడు. చిచ్చుకాకి తన ఇంట్లో నుండి భయపడుతూ మెల్లగా బయటకొచ్చింది. వెనకాలే చిన్నుకాకి ఉన్నాడు. ఏమైందిరా బన్నుగా, ఈ ఏసీ పని చెయ్యట్లేదా? కూలింగ్ తగ్గిందా? బన్ను చిలుక కోపంగా కుండని చిచ్చు ముందు విసిరికొట్టి, కూలింగ్ తగ్గిందా? నీ మొహం ఆంటీ, అది ఏసీ కుండ కాదు, బాల్కనో కుండ. మధ్యాహ్నం ఈ నీళ్లు తాగితే నా నాలుక మీద ఆమ్లెట్ వేసుకోవచ్చా ఆంటీ? ఎండకి ప్లాస్టిక్ బిందె కరిగిపోయి నీళ్లు వేడెక్కి నా గొంతు కాలిపోయింది. చూశారా ఆంటీ, నేను పొద్దున్నే చెప్పాను, మీరు మట్టి కుండల్లా కలరింగ్ ఇచ్చి ప్లాస్టిక్ బిందెలు అమ్మారు. ప్లాస్టిక్ లో ఐస్ వేసి ఏసీ అని ఊరందరినీ మోసం చేశారు. ఏంటి చిచ్చు ఇదంతా? ప్లాస్టిక్ బిందెకి మట్టి పూసి అమ్ముతావా? నీకు సిగ్గు లేదా? మా ప్రాణాలతో ఆడుకుంటావా? చిచ్చుకాకి తడబడుతూ కవర్ చేస్తూ, అది పన్ను, నీకు అర్థం కాలేదు.
అది ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ రా. పొద్దున్న పూట చల్లటి నీళ్ళు ఇస్తుంది, మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పుడు స్నానం చేయడానికి వీలుగా వేడి నీళ్ళు ఇస్తుంది. 2 in 1 రా. అవునా అంటే 2 in 1 స్నానానికి వేడి నీళ్ళ? అయితే ఇప్పుడే ఆ వేడి నీళ్లు నీ నెత్తి మీద పోస్తాను. అప్పుడు మీరు తందూరి కాకలా ఎలా మారుతారో చూస్తాను. బన్ను కోపంగా ఆ కుండ తీసుకుని చిచ్చు మీద పోయడానికి వెళ్ళాడు. అమ్మా వద్రా పండుగ, నా మేకప్ కరిగిపోతుంది. నేను అబద్ధం చెప్పాను, నేను లాభం కోసం మోసం చేశాను, నన్ను క్షమించు. అమ్మో, నేను ముందే చెప్పాను ఈ దొంగ పనులు వద్దు అని. ఇప్పుడు చూడు, ఊరి జనం ముందు పరువు ఎంతలో పోయిందో. బుజ్జి వాళ్ళు ఎంత నిజాయితీగా కుండలు అమ్ముతున్నారో చూసి నేర్చుకో. చిచ్చు, డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులున్నాయి, కానీ నమ్మక ద్రోహం చేసి సంపాదించిన డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఈ రోజు పన్ను గొంతు కాలింది, రేపు ఇంకొకరికో ఏ ప్రమాదమో జరగొచ్చు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి, నేను అమ్మిన కొండలకి డబ్బులు అందరికీ తిరిగి ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. డబ్బులిస్తే నా నాలుక మంట తగ్గుతుందా ఆంటీ? నా నాలుక ఫ్రై అయిపోయింది, నాకు పరిహారం కావాలి. ఏం కావాలి బన్ను నీకు? నాకొక వారం రోజుల పాటు ఈ చిచ్చు ఆంటీ తన చేతులతో ఐస్ క్రీములు కొన్ని తీసుకొని వచ్చి రోజు సాయంత్రం నా నోట్లో పెట్టాలి. అప్పుడే నా నాలుక కూల్ అవుతుంది, నా కోపం తగ్గుతుంది. సూపర్రా బన్నుక, చిచ్చు ఆంటీకి కరెక్ట్ పనిష్మెంట్. చిచ్చుకాకి ఏడుస్తూ, వారి దేవుడు, నా లాభం అంతా వీడి ఐస్ క్రీంలకే సరిపోయేలా ఉంది, నా కర్మ కాలిపోయింది. అలా చిచ్చుకాకి తన అత్యాశ వల్ల ఉన్న పరువు పోగొట్టుకుంది. బన్నుగాడికి వారం రోజుల పాటు ఐస్ క్రీంలు కొనిచ్చి ఆవిడ జోబి ఖాళీ అయిపోయింది. ప్లాస్టిక్ ట్యాంక్ ఇల్లులు. ఎండాకాలం మండిపోతూ ఉంటుంది. ఊరి చివరన చెత్త పడేసే స్థలంలో ఎవరో పడేసిన పాత ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు 3 పడుంటాయి. ఆ ప్లాస్టిక్ ట్యాంకులను ఒకవైపు కట్ చేసి వాటిని తమ ఇల్లుగా మార్చుకుని తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పౌరం ఎంతో దయనీయమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. మధ్యాహ్నం ఎండవేడికి ఆ ప్లాస్టిక్ ట్యాంకులు లోపల ఓవెన్ లాగా కాలిపోతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం ఆ ఉక్కపోత భరించలేక ముగ్గురు తమ ప్లాస్టిక్ ఇళ్లలో నుండి బయటకొచ్చి ఒక చిన్న చెట్టు నీడలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ ఏడుస్తూ, అబ్బా దేవుడా, ఈ బ్రతికేంటి మాకు? ఈ ప్లాస్టిక్ ట్యాంకు లోపల కూర్చుంటే నా ఒళ్ళు కాలిపోయి పొప్పలెక్కుతున్నాయి. ఒకప్పుడు మనకంటూ ఒక అందమైన ఇల్లుండేది, చల్లటి గాలొచ్చేది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఉడుకుతూ చేస్తూ బ్రతుకుతున్నాము. చోటు చిలుక ఆయాసపడుతూ, అవును తుని, పగలు ఎండకి ప్లాస్టిక్ కాలిపోయి లోపల మంటలొస్తున్నాయి, రాత్రైతే చలికి ఆ ప్లాస్టిక్ మంచు కట్టలా మారిపోయి మనం వణికిపోవాల్సి వస్తుంది. ఈ దరిద్రపు జీవితం మనం ఎందుకు బ్రతుకుతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. మన కర్మ కాలి ఈ డ్రమ్ములే మనకు రాజభవనాలైపోయాయి. లూసి పౌరం కన్నీళ్లతో, నాకెందుకో నా కొడుకుని తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది తిని. వాడు సిటీలో కాలేజీలో చదువుకుంటున్నాడు. వాడికి మనం ఇలా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో బ్రతుకుతున్నామని తెలియదు. వాడి కోసం మన కష్టాలన్నీ దాచిపెడుతున్నాం. వాడికి కాలేజీ సెలవులొస్తే మన ఇంటికొస్తాడు కదా, అప్పుడు ఈ ప్లాస్టిక్ ట్యాంకులు చూసి వాడెంత కుమిలిపోతాడానని తలుచుకుంటేనే నాకు ప్రాణం పోయేలా ఉంది. నా కూతురు పొచ్చి, చోటు కొడుకు పన్ను కూడా సిటీలోనే కాలేజీలో ఉన్నారు. వాళ్లకు కూడా ఏ విషయం తెలియదు లూసి. మన ఊరి పెద్ద చిచ్చుకాకి మనల్ని ఎంత దారుణంగా మోసం చేసిందో తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుంది. మన జీవితాలను సర్వనాశనం చేసింది ఆ రాక్షసి. అవును, మన ఇళ్లను కూలగొట్టించి మనల్ని రోడ్డున పడేసింది. ఈ ప్లాస్టిక్ ట్యాంకులే మనకు దిక్కయ్యేలా చేసింది. ఈ అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో, మనకు ఎవరు న్యాయం చేస్తారో తెలియక ఈ చెత్త కుప్పలు పడి ఏడుస్తున్నాం. మన బ్రతుకులు ఇంతేనేమో. వాళ్ళలా ఏడుస్తూ మాట్లాడుకుంటున్న సమయంలో ఊరిలోకి 2 ప్రభుత్వ అధికారులొస్తారు. వాళ్ళెవరూ కాదు, జిల్లా కలెక్టర్ మాహిగ్రద్ద మరియు ఆమె అసిస్టెంట్ కుహుబాతు. ప్రభుత్వ నిధులతో ఊరిలో పేదవాళ్ల కోసం కట్టిన అపార్ట్మెంట్లు పేదలకు సరిగ్గా అందాయా లేదా అని తనిఖీ చేయడానికని వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ తిరుగుతూ ఊరి చివర చెత్త కుప్ప దగ్గరికి వస్తారు. కుహుబాతు చుట్టూ చూస్తూ, మేడం మహిగారు, ఈ ఊరిలో గవర్నమెంట్ పేదవాళ్ల కోసం చాలా పెద్ద అపార్ట్మెంట్ కట్టించింది కదా. చూడ్డానికి ఆ అపార్ట్మెంట్ చాలా బాగుంది. అందరూ అందులో హాయిగా ఉంటున్నట్టున్నారు. ఈ ఊరిలో ఇక ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరూ లేనట్టే కదా మేడం? మహిగ్రద్ద సీరియస్ గా చూస్తూ, పైకంతా బాగానే కనిపిస్తుంది కుహు.
కానీ ఆ ఊరి పెద్ద చిచ్చుకాకి రికార్డులన్నీ నాకెందుకో అనుమానంగా ఉన్నాయి. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చామని కాగితాల్లో చూపించింది కానీ అసలు అర్హులైన వాళ్ళకి ఇచ్చిందో లేదో మనం స్వయంగా తెలుసుకోవాలి. హఠాత్తుగా దూరంగా ఉన్న ప్లాస్టిక్ ట్యాంకులను చూసి ఆగిపోయి, ఆగకు, అటు చూడు, ఆ చెత్త కుప్ప దగ్గర ఉన్నవి ఏమిటి? పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు అడ్డంగా కట్ చేసున్నాయి. అందులో నుండి ఎవరు బయటకొస్తున్నారు? కుహుబాతు ఆశ్చర్యంగా, అమ్మ బాబోయ్ మేడం, ఆ ట్యాంకుల లోపల పక్షులు ఉంటున్నాయి మేడం. ఆ ట్యాంకులకి బట్టలు కట్టి వాటిని గుడిసెలలాగా వాడుకుంటున్నారు. ఎండలో ఆ ప్లాస్టిక్ లోపల వాళ్ళు ఎలా ఉంటున్నారో పదండి వెళ్ళి చూద్దాం. మహీగ్రత, కుహుబాతు వేగంగా నడుచుకుంటూ తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పౌరం దగ్గరికి వస్తారు. అధికారులను చూడగానే తుని వాళ్ళు భయంతో లేచి నిలబడతారు. మహీగ్రత జాలిగా వాళ్ళని చూస్తూ, నమస్కారమమ్మా, మీరు భయపడకండి. మేము ప్రభుత్వ అధికారులం. ఇన్స్పెక్షన్ కోసం వచ్చాం. కానీ ఏంటిది, మీరు ఈ చెత్త కుప్పలో ఈ ప్లాస్టిక్ ట్యాంకులలో ఎందుకుంటున్నారు? మీకు ఊళ్ళో ఇల్లు లేదా? తుని పిచ్చుక చేతులు జోడించి పోరున ఏడుస్తూ, ఇల్లు లేదా అని అడుగుతున్నారా మేడం? ఒకప్పుడు మా అందరికి చాలా అందమైన ఇల్లుండేవి తల్లి. హాయిగా బ్రతికేవాళ్ళం. కానీ ఒక మోసగత్తె మాయ మాటలు నమ్మి మేమి మా చేతులతో మా ఇళ్లను కూలగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డ్రమ్ములే మాకు శరణమయ్యాయి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు ఆఫీసర్ గారు. కుహుబాతు షాక్ అయ్యి, ఏమిటి, మీ ఇళ్ళను మీరే కూలగొట్టుకున్నారా? ఎందుకు అలా చేశారు? మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? జరిగింది ఏమిటో మాకు వివరంగా చెప్పండి. మేము మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఏడవకండి, ఏడవకుండా చెప్పండి. చోటు చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ, చెబుతాం ఆఫీసర్ గారు. కొద్ది నెలల క్రితం మా ఊరికి గవర్నమెంట్ తరపున పేదవాళ్ళకి అపార్ట్మెంట్లు కట్టించే స్కీమ్ ఒకటి వచ్చింది. అప్పుడు ఈ ఊరి పెద్ద చిచ్చుకాకి మా ముగ్గురి దగ్గరికి వచ్చింది. ఆ రాక్షసి మమ్మల్ని ఎలా మోసం చేసిందో మీకు పూసకొచ్చినట్లు చెబుతాను వినండి. చిచ్చుకాకి కపటమైన నవ్వుతో, టోనీ, చోట, లూసీ, మీకు ఒక పెద్ద శుభవార్త తల్లి. మీ పేదరికం పోయే రోజు వచ్చేసింది. మన ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పెద్ద అపార్ట్మెంట్లు కట్టిస్తోంది తెలుసా? అవునా చిచ్చు, చాలా సంతోషం. కానీ నాకెందుకు చెబుతున్నావు? మాకెలాగో చిన్న చిన్న ఇల్లున్నాయి కదా. అరే, మీరు చాలా అమాయకులు. మీ ఇళ్ళు చాలా పాతవైపోయాయి కదా. మీరుంటున్న ఈ స్థలాలను మీరు గవర్నమెంట్ కి ఇచ్చేస్తే ఈ స్థలంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కడతారు. మీరు స్థలం ఇచ్చినందుకు మీ ఒక్కొక్కరికి ఆ అపార్ట్మెంట్ లో ఏకంగా 2 ఫ్లాట్లు ఇస్తారు. లూసి పౌరం ఆశ్చర్యంగా, రెండిల్లా? ఒక్కొక్కరికి 2 ఇల్లు ఎందుకు ఇస్తారు చిచ్చు? ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు కదా. ఒక ఇంట్లో మీరు హాయిగా రాజుల్లాగా ఏసీలు పెట్టుకుని బ్రతకొచ్చు. ఇంకో ఇంటిని అద్దెకిస్తే నెల నెల మీకు అద్దె డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీ పిల్లలను సిటీ కాలేజీల్లో పెద్ద చదువులు చదివించుకోవచ్చు. మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఏమంటారు? చోటు చిలుక ఆశగా, వావ్, నిజంగానే మాకు 2 ప్లాట్లు వస్తాయా? అయితే మా పిల్లల భవిష్యత్తు సెట్ అయిపోయినట్లే. మేము ఒప్పుకుంటున్నాం చిచ్చు. అయితే ఇంకా లేట్ ఎందుకో, ఇదిగో ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. మీ పాతలను మీరే కూలగొట్టేసి ఆ స్థలం పత్రాలు నాకు ఇచ్చేయండి. నేను దగ్గరుండి అపార్ట్మెంట్ కట్టించి మీ చేతికి 2 ఇళ్ల తాళాలు ఇస్తాను. నన్ను నమ్మండి. లూసి పౌరం బోరున ఏడుస్తూ, ఆ చిచ్చు మాయ మాటలు నమ్మాం ఆఫీసర్ గారు. 2 ఇళ్ళు వస్తాయన్న అత్యాశతో మా ఇళ్లను మేమే కూలగొట్టుకున్నాం. ఆ స్థలం పత్రాలు దాని చేతిలో పెట్టాం. అది మా స్థలంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టించింది. ఇల్లు పూర్తయ్యాక మేము మా ఫ్లాట్ల తాళాలు అడగడానికని చిచ్చు దగ్గరికి వెళ్ళాం. అప్పుడేమైంది? ఆ కాకి మీకు ఫ్లాట్లు ఇవ్వలేదా? ఇవ్వలేదు తల్లి. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేదు. మేం వెళ్ళి, చిచ్చు, అపార్ట్మెంట్ రెడీ అయింది కదా, మా 2 ఇళ్ల తాళాలు మాకివ్వు అని అడిగాం. దానికి ఆ చిచ్చుకాకి ఏమందో తెలుసా? చిచ్చుకాకి క్రూరంగా నవ్వుతూ, ఏంటి 2 ఇళ్ళ? మీకు ఇల్లు ఎందుకు ఇవ్వాలి నేను? అదేంటి చిచ్చు అలా అంటావు? మేము మా స్థలాలు ఇచ్చాం కదా, అందులోనే కదా ఈ అపార్ట్మెంట్ కట్టింది. మాకు ఇల్లు ఇస్తానని మాట ఇచ్చావు కదా. స్థలాలా? మీ స్థలాలా? ఓసై దద్దమ్మల్లారా, మీరు నాకిచ్చిన పత్రాలు అసలు మీ పేరు మీద లేనే లేవు. అవి ఎప్పుడు మీ తాత ముత్తాతల పేరు మీద ఉన్న పత్రాలు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ స్థలం మీది కాదు, అది గవర్నమెంట్దే. మీరు అనవసరంగా నా దగ్గరకు వచ్చి ఇల్లు అడిగితే పోలీసులకు పట్టిస్తాను. నా అపార్ట్మెంట్ లో మీకు ఒక్క ఇటుక కూడా దొరకదు. ఇక్కడ నుండి మెడపట్టి బయటికి గంటకు ముందు పారిపోండి. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, అలా మమ్మల్ని దారుణంగా మోసం చేసి మా స్థలాలను నొక్కేసి అందులో కట్టిన అపార్ట్మెంట్ ప్లాట్లను
వేరే వాళ్ళకి లక్షలకు అమ్ముకుంది ఆఫీసర్ గారు. మాకు కనీసం తలదాచుకోవడానికి ఒక్క ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. అన్యాయం జరిగిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోడ్డున పడ్డాం. ఎండకు కాలిపోతూ ఎక్కడికి వెళ్లాలో తెలియక చెత్త కుప్పల్లో ఉన్న ఈ ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులను తెచ్చుకొని వాటిని ఇల్లుగా చేసుకుని బ్రతుకుతున్నాం. ఇదే మా కన్నీటి కథ తల్లి. టోనీ, చోటు, లూసీ చెప్పిన కథ విని కలెక్టర్ మహిగ్రద్దకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో చిచ్చుకాకి చేసిన ఘోరమైన మోసానికి ఆమెకు ఎక్కడా లేని కోపం వస్తుంది. పళ్ళు పటపటా కొరుకుతూ పిడికిని బిగిస్తుంది. మహిగ్రద్ద తీవ్రమైన కోపంతో, ఎంత ధైర్యమా చిచ్చుకాకి ప్రభుత్వ నిధులతో పేదవాళ్ల కోసం కట్టిన అపార్ట్మెంట్లను తన సొంత ఆస్తిగా మార్చుకుని అమాయకులైన మిమ్మల్ని రోడ్డున పడేస్తుందా? పేదవాళ్ల స్థలాలను లాక్కొని మిమ్మల్ని ఈ ప్లాస్టిక్ ట్యాంకుల్లో కుక్కలు కట్టి హీనంగా బ్రతికేలా చేస్తుందా? దాన్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. అక్కు, వెంటనే మన పోలీస్ ఇన్స్పెక్టర్ మున్నా గ్రంథికి కాల్ చెయ్యి. జీప్ తీసుకుని వెంటనే చిచ్చుకాకి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పు. ఈ రోజు ఆ చిచ్చు సంగతి నేను తేలుస్తాను. ఎస్ మేడం, ఇప్పుడే మొన్న గ్రంథ సార్కి కాల్ చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి టోనీ గారు. ఈ రోజు మీకు న్యాయం జరిగి తీరుతుంది. పదండి, అందరం చిచ్చుకాకి ఇంటికి వెళ్దాం. మహిగ్రద్ద కుహుబాదు తుని, చోటు, లూసీలను తీసుకుని ఆవేశంగా చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి ఊరి మధ్యలో తాము కట్టించిన అపార్ట్మెంట్ ముందు ఒక కుర్చీ వేసుకుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని అద్దెకు వచ్చే వాళ్లతో బేరాలాడుతూ కూర్చొనుంటుంది. మహిగ్రద్ద ఆవేశంగా చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. మహిగ్రద్ద గట్టిగా అరుస్తూ, ఏయ్ చిచ్చుకాకి, లేచి నిలబడు. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి ఎగాదిగా చూస్తూ, ఎవరు మీరు? ఎంత గట్టిగా అరుస్తున్నారు? నా అపార్ట్మెంట్ ముందుకొచ్చి గోల చేస్తే బాగుండదో చెబుతున్నాను. ఆయన మీ వెనకాల ప్లాస్టిక్ డ్రమ్ముల్లో బ్రతికే పిచ్చగాళ్ళు తుని, చోటు వచ్చారేమిటి? వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ లేదు. మహిగ్రద్ద కోపంతో రగిలిపోతూ, బిచ్చగాళ్ళ, వాళ్ళ స్థలాన్ని లాక్కొని వాళ్ళని రోడ్డున పడేసి వాళ్ళని బిచ్చగాళ్ళు అంటావా? నేను జిల్లా కలెక్టర్ మహిగ్రద్దను. ఈ అపార్ట్మెంట్లు పేదవాళ్ల కోసం ప్రభుత్వం కట్టించినవి. ఇవి నీ సొంత ఆస్తిలా ఎలా అమ్ముకుంటున్నావు? వీళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పు. చిచ్చుకాకి భయపడినా పైకి గంభీరంగా నటిస్తూ, ఓహో, కలెక్టర్ గారా, నమస్కారం మేడం. మీరు అనవసరంగా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఈ అపార్ట్మెంట్ కట్టిన స్థలం వాళ్ళది కాదు మేడం. వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేవు. అందుకే వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంతా కరెక్ట్ గానే చేశాను నేను. కావాలంటే మీరు రికార్డులు చెక్ చేసుకోండి. నాకెలాంటి భయమూ లేదు. అప్పుడే పోలీస్ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ మున్నాగ్రద్ద తన పోలీసులతో అక్కడికి చేరుకుంటాడు. మున్నాగ్రద్ద చేతిలో ఒక పెద్ద ఫైల్ ఉంటుంది. అతను నేరుగా వచ్చి మహిగ్రద్దకు సెల్యూట్ చేసి చిచ్చుకాకి వైపు కోపంగా చూస్తాడు. కలెక్టర్ మేడం, ఈ చిచ్చుకాకి పెద్ద ఫ్రాడ్ మేడం. మీరు చెప్పగానే నేను రికార్డులని ఎంక్వైరీ చేశాను. ఈమె తుని, చోటు, లూసీల దగ్గర తీసుకున్న ఒరిజినల్ పత్రాలను మాయం చేసి దొంగ పత్రాలను సృష్టించింది. ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చి ఈ అపార్ట్మెంట్ మొత్తం తన పేరు మీద ఉండేలా రికార్డులు మార్చేసింది. ఈమె చేసిన దారుణమైన మోసానికి అన్ని ఆధారాలు నా చేతిలో ఉన్న ఈ ఫైల్లో పక్కాగా ఉన్నాయి మేడం. చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పనైపోతుంది. ఇక చిచ్చుకాకి వణుకుతూ, ఆఫీసర్ గారు, అది తప్పు సారు. నేను అలాంటిది ఏం చేయలేదు సారు. దయచేసి నన్ను నమ్మండి. ఆగు చిచ్చు, నీ నాటకాలు ఇక సాగవు. పేదవాళ్ల నోటి గడకూడు లాగేసుకుని వాళ్ళని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఉడకబెడుతున్నావా రాక్షసి? మున్నా, ఈమెను వెంటనే అరెస్ట్ చేయండి. దొంగ పత్రాలు సృష్టించినందుకు, పేదలను మోసం చేసినందుకు కఠినమైన సెక్షన్ల కింద కేసు బుక్ చేసి జైల్లో వేయండి. ఈమె జీవితాంతం ఆ ఊచల లెక్క పెడుతూనే ఉండాలి. ఎస్ మేడం. ఎస్ కానిస్టేబుల్స్. ఈ కాకి బేడీలు వేసి జీప్లో ఎక్కించండి. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ తుని కాళ్ళ మీద పడుతూ, అయ్యా తుని, చోట, నన్ను క్షమించండి. అపార్ట్మెంట్ మొత్తం నాకే సొంతం అవ్వాలన్న ఆశతో నేను కళ్ళు మూసుకుపోయి మీ పత్రాలను మార్చేశాను. నాకు జైలు శిక్ష పడకుండా చూడండి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. లోసే, నన్ను రక్షించు. తుని పిచ్చుక కన్నీళ్లతో కోపంగా, మమ్మల్ని క్షమించమని అడగడానికి నీకు సిగ్గు లేదా చిచ్చు? ఎండకు కాలిపోతూ ప్లాస్టిక్ ట్యాంకుల్లో ఉక్కిరి బిక్కిరవుతూ మేమెన్ని రాత్రులు నరకం అనుభవించామో నీకు తెలుసా? మా పిల్లలకి ఈ విషయం తెలిస్తే ఎంత కుమిలిపోతారోనని మేము పడ్డ ఆవేదన నీకు తెలుసా? నీకు శిక్ష పడాల్సిందే. నడవే మోసగతే, నీ ఏడుపులు పోలీస్ స్టేషన్లో వింటాం పదా. పోలీసులు చిచ్చుకాకిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకుని వెళ్లిపోతారు. మహిగ్రద్ద చిరునవ్వుతో,
తుని పిచ్చుక చోటు చిలుక లూసీ పౌరం దగ్గరికి వస్తుంది. ఆమె చేతిలో 3 ప్లాట్ల తాళాలు ఉంటాయి. తుని గారు, చోటు, లూసీ, మీరు పడ్డ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయాయి. మీ స్థలాల్లో మీకు దక్కాల్సిన ఇల్లు ఇవిగో. ఈ అపార్ట్మెంట్ లో మీకు ఒక్కొక్కరికి 2 ప్లాట్ల తాళాలు ఇస్తున్నాను. మీరు అనుకున్నట్లే ఒక ఇంట్లో మీరు హాయిగా ఉండండి. ఇంకో ఇంటిని అద్దెకిచ్చి మీ పిల్లల్ని సిటీలో గొప్పగా చదివించుకోండి. ఇకపై ఆ ప్లాస్టిక్ ట్యాంకుల వైపు మీరు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. తుని పిచ్చుక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని మహీకృత చేతులు పట్టుకుని, దేవుడ్లా వచ్చి మమ్మల్ని కాపాడారు కలెక్టరమ్మ. మీరే లేకపోతే మా జీవితాంతం ఆ ప్లాస్టిక్ ట్రమ్ముల్లోనే కొల్లి చచ్చిపోయేవాళ్ళం. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు మాటలు రావడం లేదు. అవునమ్మా, మా పిల్లలు సిటీ నుండి వచ్చేసరికి వాళ్ళకి మా ప్లాస్టిక్ ఇల్లు చూపించాల్సిన కర్మ తప్పింది. ఇప్పుడు వాళ్ళని సగర్వంగా ఈ పెద్ద అపార్ట్మెంట్ లోకి తీసుకుని వెళ్తాం. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మాకు న్యాయం చేసిన మీకు మొన్నసారికి జీవితాంతం రుణపడి ఉంటామమ్మా. సంతోషంగా ఉండండి. మీరు ఆ ప్లాస్టిక్ ఇళ్లలో పడ్డ కష్టానికి ఇక జీవితాంతం ఈ ఇళ్లలో సుఖంగా బ్రతుకుతారు. వెళ్ళండి, మీ కొత్త ఇళ్లలో అడుగు పెట్టండి. తుని పిచ్చుక చోటు చిలుక లూసీ పావురం ఎంతో ఆనందంగా ఆ పెద్ద అపార్ట్మెంట్ లోకి అడుగు పెడతారు. తమకు న్యాయం జరిగినందుకు, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు దొరికినందుకు ఆనంద బాష్పాలు రాలుస్తారు. ఆ ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఇళ్లను వదిలేసి తమ కొత్త ఇళ్లలో సుఖంగా, ప్రశాంతంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అవినీతి, మోసం ఎప్పటికైనా పతనమవుతాయని, ధర్మం, న్యాయం ఎప్పుడూ గెలుస్తాయని ఊరి పక్షులందరికీ అర్థమవుతుంది.